ఎవరు వీళ్ళు? టక్కున వైసీపీ పార్టీ అని చెప్పచ్చు. కాదు, టీడీపీకి సంబంధించిన నాయకులే. ఎందుకనంటే ఇప్పుడు మనం తమ్ముడే ప్యాకెట్ గా మాట్లాడుతున్నాం, తల్లి బిడ్డ న్యాయంగా మాట్లాడుతున్నాం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా? లోకేష్ గారిని సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా లోకేష్ గారిని సీఎం చేయడానికి ఆయన ఒప్పుకుంటాడు. జనసేన పార్టీ ఎదుగుతుంటే టీడీపీ పార్టీ బలి ఎదుగుతుందని చెప్పి చప్పట్లు కొడుతుందా? ఖచ్చితంగా కొట్టదు. వాళ్ళకు ఉండేటువంటి ఆస్తి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ సమాజంలో ఎవరు పోరాటం వాళ్ళదే. అంటే వ్యక్తిగత స్వార్థాలు పెరిగిపోయిన తర్వాత ప్రజల గురించి ఆలోచించేటువంటి విధానం ఏం లేదు ఇక్కడ. పాతకాలంలో ఏంటంటే సమర్థులైనటువంటి వాళ్ళని రాష్ట్రానికి అందించేటువంటి వాళ్ళు, సమర్థులైనటువంటి వాళ్ళని వారసులుగా ప్రకటించుకునేటువంటి వాళ్ళు. అది రాష్ట్రం ప్రజల మీద ప్రేమ ఉండేటువంటి విధానం. ఉండేమో కానీ స్వార్థం ఎక్కువైపోయింది. అంటే ప్రజల మీద ఉండాల్సిన ప్రేమ అంటే ప్రజల మీద, కుటుంబం మీద, వ్యక్తిగత స్వార్థం మీద సమానపాలలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ పరిస్థితికి వచ్చేస్తుంది అనమాట. ఈ వ్యక్తిగత స్వార్థాలు ఎలా ఉంటాయనంటే బట్ సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వ్యక్తిగత స్వార్థాలు పెరిగిపోవటం వల్లే మన రాజకీయం ఎలా తగలడింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాతకాలంలో ఎలా ఉండేదంటే గ్రామాల్లో ఎలా ఉండేదంటే ఈ డబ్బులు పంచడానికి ఇప్పుడు పంచాలని ఏమి ఉండేవి కాదు. ఒక నాయకుడు వచ్చాడు అనుకోండి, గ్రామం మొత్తం ఒకే మాట మీద ఉంటుంది. ఒకే మాట మీద ఉండి అయ్యేదిగో మా గ్రామంలో 5,000 ఓట్లు ఉన్నాయి, మొత్తం నీకే వేస్తాం, మాకు ఈ పని చేసి పెడతావా, ఈ పనులు చేసి పెడితే నీకేస్తాం, దీనికి సంబంధించి మాకు ప్రూఫ్ ఏంటి, ఒక రాపించుకోవటం, ఆ తర్వాత ఆయనకి అన్ని మొత్తం ఓట్లు వేయటం, ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాళ్ళ పనులు చేయించుకోవటం. అది మామూలుగా ఊరికి సంబంధించి స్వార్థరహితంగా, స్వార్థం లేకుండా ఉండేది పరిస్థితి. కానీ ఆ తర్వాత వ్యక్తిగత స్వార్థం, కుటుంబ స్వార్థం వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు, ఇదిగో మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, మాకు ఎంత ఇస్తావు, నీకే వేస్తాం. అట్లాగా అది ఇంకా స్వార్థం పెరిగిపోయి ఇదిగో ఈ పార్టీ దగ్గర నుంచి డబ్బులు, ఆ పార్టీ దగ్గర నుంచి డబ్బులు, ఆ పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఏంటిది దారుణం ఏంటిరా బాబు అని చెప్పేసి అడిగితే వాళ్ళు తింటలా, మేము తింటే ఏంది, మేము డబ్బులు తీసుకుంటే ఏంది అని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి తోడు ఇంకా స్వార్థం పెరిగిపోయి ఎక్కడ తగిలింది తెలుసా? ఒక ఎమ్మెల్యే మాకు డబ్బులు పంచలేదు అని చెప్పేసి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుని రోడ్ల మీదకి ధర్నాలు దిగే పరిస్థితికి ఓటర్లు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అనమాట ఇది. అంటే ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు, ఒక రాజకీయ నాయకులు క్రియేట్ చేసిందే. ఇంత దౌర్భాగ్యం తీసుకొచ్చింది వాళ్ళే, దాంట్లో సమస్య లేదు. ఒక సరైనటువంటి నాయకత్వం ఉంటే ఇవన్నీ కూడా ఉండవు, ఇవన్నీ కూడా పోతాయి. అంటే స్వార్థం గురించి చెప్పడానికి ఈ సిచ్యువేషన్ చెప్పాను. కాబట్టి స్వార్థం ఎంత ఎలా ఉంటుంది అంటే అది వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు వాళ్ళ విధానానికి సంబంధించి చూస్తారు, కానీ రాష్ట్రానికి ఉపయోగపడే నాయకుడి గురించి ఎవరు ఆలోచించరు. ఇది నా అభిప్రాయం. దీంట్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ఎదుగుతుందని అంటే ఎవరు పట్టించుకునే అంటే ఎవరు కూడా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఎందుకు టీడీపీ పార్టీ ఎదగటానికి ఉపయోగపడాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి ఉపయోగపడాలి, ఆయన తర్వాత లోకేష్ గారు సీఎం అవడానికి ఉపయోగపడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, జనసేన పార్టీ ఎదగాలని చెప్పేసి ఏ రాజకీయ నాయకులు, ఏ రాజకీయ పార్టీ ఖచ్చితంగా కోరుకోరు. టీడీపీ అంతకంటే ఎక్కువ కోరుకునేటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు కూడా అంతే. మనం నిజంగా మాట్లాడుకున్నాం, తల్లి బిడ్డ న్యాయంగా మాట్లాడుకున్నాం. కాబట్టి అలాగని చెప్పేసి జనసేన పార్టీ దాన్ని చూస్తూ ఊరుకుంటుందా అని అంటే ఖచ్చితంగా ఊరుకోదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. సమాజానికి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళు ఎట్లాగో ఇల్లు కూడా అంతే ఆలోచిస్తారు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంత అణిచివేయాలని ట్రై చేసినా కూడా ఆయన ఆగట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా పని జరగాలి అంటే ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళి దాని అర్జీ పెట్టి ఆ డబ్బులు వచ్చి ఇవన్నీ వాళ్ళు సొంత డబ్బులు ఇచ్చేస్తున్నాడు. ప్లస్ ఎక్కడన్నా ఆయన చేసేటువంటి పని పర్ఫెక్ట్ గా చేయడం, ఆయనకు ఉండేటువంటి శాఖలో నిజాయితీగా ఉండేలాగా, జీరో కరప్షన్ ఉండేలాగా చూసుకోవటం, ఆ శాఖలను పరిగెత్తించడం ప్రయత్నం చేయడం, ఆయన దృష్టికి వచ్చేటువంటి ఫైల్స్ లేట్ అవుతున్నా కూడా వాటిని క్షుణ్ణంగా ఫస్ట్ పదం నుంచి లాస్ట్ పదం వరకు క్షుణ్ణంగా చదివి అది కరెక్ట్ గా ప్రజలకు పనికొస్తుందా లేదా అనేటువంటి విషయం 100 సార్లు ఆలోచించే సంతకం పెడుతున్నాడు తప్ప దాని ఇదిగో ఫైల్ వచ్చింది, నువ్వు ఎంత ఇస్తావు, ఇదిగో ఈ సంతకం పెడితే నాకేంటి, ఇలాంటి రాజకీయ నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. అంతవల్ల ఏంటంటే ఒక ఫైల్ మీద సంతకం పెట్టాలంటే 1, 2 సార్లు 3 సార్లు ఆలోచించి ఇది ప్రజలకు ఉపయోగపడితేనే దాని మీద సంతకం వెళ్తుంది తప్ప సంతకం వెళ్ళలేదు. అధికారులు కూడా అలాగే పని చేపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిపోతున్నాయి. అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాలుగా మూలన పడిపోయినటువంటి అనేకమైనటువంటి అంశాలని వెలుగులోకి తీసుకొచ్చి తన శాఖను ఉపయోగించుకొని ప్లస్ ఈ శాఖలో ఎంత డబ్బులు ఉన్నాయో అంత డబ్బుల్ని కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇస్తుంది అనేటువంటి విషయాన్ని, ఆ డబ్బులు మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఖర్చు పెట్టి మొత్తం సస్యశ్యామలం చేసుకుంటూ గ్రామాన వెళ్తూ అదేవిధంగా మారుమూరు గ్రామాలకు కూడా అభివృద్ధిని తీసుకెళ్లేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు మొదట్లో ఒక వేలో వెళ్ళారు. ఆ వేలో వెళ్తే లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి విధంగా ఒక ప్రపోజల్ వచ్చిన తర్వాత రైట్ అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని క్లియర్ గా అర్థమైంది. అప్పుడు నేను చాలా వీడియోలు చేశాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ స్టెప్ కి నెక్స్ట్ రూట్ ఖచ్చితంగా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఓకే రైట్, కూటమికి సంబంధించినటువంటి వాటిలో ఎంకరేజ్మెంట్ గానే ఉన్నాడు, కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తున్నాడు, కొన్ని విషయాల్లో సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఓకే, కానీ ఆయన చేసేటువంటి పని వీళ్ళ ఆత్మని వీళ్ళు చెప్పలేరుగా. ఆయన సొంత డబ్బులు తీసి ఆయన ఇస్తున్నాడు, దాన్ని ఆత్మని వాళ్ళు చెప్పలేరుగా.
కాబట్టి హైప్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది ఆయనకి, ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. అంటే అధికారపూర్వకంగా మామూలుగా వెళ్దామని చూశాడు, కానీ దాన్ని కట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ లోనే టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కుట్ర పన్నారు. ఈ అర్థమైపోయింది. కాబట్టి జనసేన పార్టీకి వచ్చినటువంటి ఫస్ట్ అవకాశం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల ముందు నిలబడాలి. ఇదిగో మాకు అధికారం ఇస్తే ఈ విధంగా పరిపాలిస్తామని చెప్పేసి ప్రజలకు చూపించాలి. జనసేన పార్టీకి సంబంధించి అధికారంలో ఉంటే ఎలా బిహేవ్ చేస్తుంది, ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తుంది, సోషల్ మీడియానైనా మెయిన్ స్ట్రీమ్ మీడియానైనా లేకపోతే జనసేన పార్టీనైనా ఎంత పర్ఫెక్ట్ గా ప్రజల కోసం పనిచేపిస్తుంది అనేటువంటి విషయాన్ని క్లియర్ గా ప్రజల ముందు నిలబడాలి ఆయన. మరి ఆ నిలబడాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కూటమికి సంబంధించి ఉండాలి, ప్లస్ ఈయనకి పేరు రావాలి, ప్లస్ పార్టీ జనాలకు వెళ్ళాలి. ఇదే విధంగా ముందుకు వెళ్తున్నాడు, కానీ ఆపేటువంటి ప్రయత్నం చేసేటువంటి స్కోపు దొరకట్లేదు ఎవరికి? ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకి, ఆయన తోటి నాయకులకి. కాబట్టి తలలు పట్టుకుంటారు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది నా అభిప్రాయం. మరి మీరేమంటారు?